ఏప్రిల్ నుంచి 12 లక్షల కోట్ల అప్పు కట్టాల. ఆదాయం లేదు రాష్ట్రానికి, ఆదాయ వనరులు లేవు, భూముల విలువలు లేవు. కోకాపెట్ట మాదిరిగా 1,40,00,000 అమ్మేదానికి ప్రతి ఒక్కరి చర్మం ఒలచబడుతుంది. పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు. మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అది లగ్జరీ పోస్ట్ కాదు. ముఖ్యంగా ఈ టైంలో చాలా భయంకరమైన పోస్ట్ అది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారో కానీ ఈ సిస్టమ్స్ అంతా రెస్టోర్ చేసి మళ్ళా మీకు అనుగుణంగా పరిపాలన ఇవ్వాలంటే ఒక పక్క నిధులు సేకరించాలా, ఒక పక్క ఈ అరాచక పాలన పక్కకు పెట్టేయాలా. ఈ అరాచక పాలనలో కొన్ని వర్గాలు చాలా లాపైనాయి. వాళ్ళంతా మళ్ళా విజృంభిస్తారు. అది కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవాలా.